నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ భూ కబ్జాలో బొల్లా పాత్రపై పక్కా ఆధారాలు. 8 కోట్లిచ్చి నకిలీ జీవోలు సృష్టించినట్లు పోలీసుల గుర్తింపు. డిఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రుల ఆగ్రహం. ప్రశ్నాపత్రాలు దొంగిలించడం జగన్కు అలవాటేనని ధ్వజం. ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల. ఖరీఫ్పై తుపానుల ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త. వాణిజ్య ఒప్పందం ఖరారుకు భారత్ అమెరికా ప్రయత్నాలు. కీలక చర్చల కోసం రేపు ఢిల్లీకి రానున్న అగ్రరాజ్య బృందం. అధిక ఉష్ణోగ్రతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని. మన్ కీ బాత్ లో బంగినపల్లి, తోతాపురి మామిడి రుచుల ప్రస్తావన. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందన్న ట్రంప్. అణ్వాయుధాలు ఉండవన్న హామీ తప్పనిసరని స్పష్టీకరణ. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో 5 కూలీల మృతి. కర్ణాటకలోని బాగేపల్లి సుంకులమ్మ ఆలయం వద్ద విషాదం. హైదరాబాద్ నార్సింగ్ భూ కబ్జాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్రపై పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. మొత్తం 8 కోట్లు ఇచ్చి మరీ నకిలీ జీవోలు సృష్టించినట్లు గుర్తించారు. సీసీఎల్ఏ, హైడ్రా ఆఫీసులు క్లియరెన్స్ ఇచ్చినట్లు ఫోర్జరీ పత్రాలు తయారు చేశారని స్పష్టం చేశారు. కేసులో కీలక నిందితుడైన బొల్లా బ్రహ్మనాయుడు ఆయన బంధువు రమేష్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా గండిపేట సర్వే నెంబర్ 18లోని 9.10 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన నకిలీ జీవోల కేసులో హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన న్యాయవాది వెల్ది రామకృష్ణ, సహాయకుడు ప్రవీణ్ను ఇప్పటికే అరెస్టు చేశారు. వారి నుంచి రాబట్టిన సమాచారం, దర్యాప్తులో గుర్తించిన విషయాలను శేర్లింగంపల్లి డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన లాయర్ వెల్ది రామకృష్ణకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు చెప్పారు. అతనిపై తెలంగాణ వ్యాప్తంగా 9 కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. సచివాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా అని నమ్మబలికి ఉద్యోగాల పేరుతో చాలా మందిని మోసం చేసినట్లు గుర్తించామన్నారు. హై ప్రొఫైల్ వ్యక్తులను బురుడి కొట్టించేందుకు వివిధ హోదాలతో తయారు చేసిన విజిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు పేరులో చిన్న మార్పు చేసి 2వ పాస్పోర్ట్ తీసుకున్నట్లు చెప్పారు. ఇక ఈ రాధాకృష్ణ విషయంకి వస్తే ఇతను మొత్తం 9 కేసెస్ లో అక్యూజ్డ్ ఉన్నాడు. ఇతను ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకో ఉన్నాడు. కానీ బయట సొసైటీలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, నేను సెక్రటేరియట్ లో పనిచేస్తాను, కావాల్సిన ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ కావాలంటే తీసుకురావటం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రకరకాల దీంట్లో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అతను విజిటింగ్ కార్డు చూస్తేనేమో డాక్టర్ వెల్ది రాధాకృష్ణ అని ఉంటది. అతను ఎక్కడ కూడా పిహెచ్డి చేసిందేం లేదు. కానీ బయట హై ప్రొఫైల్ సర్కిల్లో సర్క్యులేట్ చేసుకోవడానికి ఆ విజిటింగ్ కార్డ్స్ కూడా కొట్టున్నాయి. అది కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ నిమ్మల ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి కలెక్టర్ కి, అక్కడ నుంచి సీసీఎల్ఏకి అందరికి ఏదైతే ఫైల్ రూటింగ్ అయిందో అక్కడేమో అన్ని ఆర్డర్స్ వచ్చినట్లుగా ఆ ఆఫీసర్స్ కన్సర్న్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ సిగ్నేచర్స్ అందరి కూడా ఫోర్జరీ చేసి దాని మీద ఆర్డర్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ బంచ్ ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగిన మొత్తం ఆ ప్రాసెస్ ను కూడా ప్రతి ఆర్డర్ కూడా ఒరిజినల్సే అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. గండిపేటలో 9.10 ఎకరాల భూ ఆక్రమణకు యత్నించిన నిమ్మల దశరథ్ కుటుంబంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బంధువు బొల్లా రమేష్ ఒప్పందం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. భూమిని రెగ్యులరైజ్ చేయిస్తామని రాధాకృష్ణ ద్వారా దశరథ్ కుటుంబానికి బ్రహ్మనాయుడు ప్రతిపాదించినట్లు చెప్పారు. అందుకు అవసరమైన నకిలీ డాక్యుమెంట్లు రాధాకృష్ణ సృష్టించినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ పని కోసం రాధాకృష్ణతో పాటు మరో అడ్వకేట్ గ్యాంగుకు 4 కోట్ల చొప్పున బ్రహ్మనాయుడు మొత్తం 8 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. వాట్సాప్ లో సర్క్యులేట్ అయిన నకిలీ డాక్యుమెంట్లను గుర్తించి తహసీల్దార్ ఫిర్యాదు చేశారని డీసీపీ తెలిపారు. ఈ రాధాకృష్ణ చెప్పిన విషయాలు మొన్న మనకి మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు, నిమ్మల ఫ్యామిలీని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా టోటల్ గా కొరాబరేట్ అయ్యాయి. దీని ప్రకారం వినికొండ ఎక్స్ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడు, తర్వాత రమేష్, వీళ్ళ పాత్ర ఇంకా క్లారిటీతో కొరాబరేటివ్ ఎవిడెన్స్ తో కూడా దొరికింది. ఈ స్కామ్ లో ఇన్వెస్టర్ అయినటువంటి బ్రహ్మనాయుడు, రమేష్ ఈ జీవో ఆర్డర్స్ కనుక రెడీ అయితే ఇంకొక పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళని అమ్మటానికి కొన్ని ఆర్డర్స్ అన్న ఎక్కడైతే ఫైల్ ప్రాసెస్ లో ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఈ ఆర్డర్స్
కావాలి అని అన్నప్పుడు ఇది రాధాకృష్ణ ప్లస్ టీమ్ ఈ అన్ని ఆర్డర్స్ కనుక తయారు చేసి దీన్ని బయట వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది గనక వాట్సాప్ సర్క్యులేషన్ లో గనక రాకపోయి ఉంటే ఇంకొక పెద్ద పార్టీని తీసుకొచ్చి వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేసి ఉండేవాళ్ళు. ప్రాసెస్ లో ఉంది కాబట్టి అయిపోతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఈ యాక్చువల్ గా ఈ జీవోస్ అన్ని కూడా ఈ ఆర్డర్స్ రావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పినప్పుడు ఈ వెల్ది రాధాకృష్ణకి బ్రహ్మనాయుడు 4 crores నగదు ఇవ్వటం, అలానే రాధాకృష్ణ టీమ్ లో ఉన్న ఇంకొక అడ్వకేట్ అండ్ టీమ్ కూడా వాళ్ళకు కూడా 4 crores మొత్తం 8 కోట్ల నగదు ఇచ్చారని చెప్తా ఉండే. ఈ డబ్బులు నగదు రూపంలో వచ్చింది కాబట్టి అవి ఎక్కడికి పోయినాయి అనేది కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాం. బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు మరో 5 పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. ఏపీ పోలీసుల సహకారంతో వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా ఈ కేసులో ఇప్పటి వరకు ఇతనితో 5 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 5 అరెస్ట్ చేయాల్సింది ఉంది. దీంట్లో బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళతో పాటు కలిపి టీమ్స్ ఇంకా ఏపీలో ఇప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మన టీమ్సే. అతను పరారీలో ఉన్నాడు. ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి టీమ్స్ దాంట్లో ఉన్నాయి. ఇంకా త్వరలోనే ఈ పరారీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకుని మళ్ళీ మీకు టోటల్ డీటెయిల్స్ తెలియజేస్తాం. మన టీమ్స్ ఉన్నాయి అక్కడ. పల్నాడు ఎస్పీ గారితో టచ్ లో ఉన్నారు. తర్వాత అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నాం. బట్ వాళ్ళు ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేరు. కమాను నాగేశ్వరరావు అనే మరో వ్యక్తికి కూడా ప్రభుత్వ భూమి రెగ్యులరైజ్ చేయిస్తామంటూ రాధాకృష్ణ టీం నకిలీ జీవోలు సృష్టించిందని డీసీపీ తెలిపారు. జీవోలు వాట్సాప్ లో సర్క్యులేట్ కాకపోయి ఉంటే నకిలీ జీవోలతో మరికొంతమందిని మోసం చేసేవారని అన్నారు. రాధాకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్ల వివరాలు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. కర్ణాటకలో ఆటోను కారు ఢీకొన్న ఘటనలో 5 కూలీలు దుర్మరణం చెందారు. బాగేపల్లి సుంకులమ్మ ఆలయం వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఆ తాకిడికి ముందు వెళ్తున్న లారీని ఆటో తగిలింది. 2 వాహనాల మధ్య ఆటోలోని 5 కూలీలు నలిగిపోయారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాద సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. విశాఖలో లారీని బస్సు ఢీకొని 3 మృతి చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి మండిపల్లి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అతివేగం విశాఖ గాజువాక సమీపంలో ప్రమాదానికి కారణమైంది. బొగ్గులోడుతో వెళ్తున్న లారీ టైరు పంచర్ కావడంతో శ్రీనగర్ వద్ద హైవేపై ఆగిపోయింది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలవగా కేజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు బస్సు ఒకవైపు పూర్తిగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో విశాఖపట్నం గాజువాక పిఎస్ పరిధిలో నేషనల్ హైవే మీద ఒక ట్రాన్స్పోర్ట్ లారీ బొగ్గు తీసుకుని వెళ్తూ టైర్ పంచర్ అవ్వడం వల్ల లారీ ఆగి ఉంది. రాజమండ్రి నుంచి పార్తీపురం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు స్పీడ్ గా వెళ్లి ఆగి ఉన్న లారీని గుద్దడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 3 చనిపోయారు. కో డ్రైవర్, 2 ప్యాసింజర్ లేడీస్. గాయపడిన వారిని కేజీఎస్ షిఫ్ట్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ ని వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. బస్సు ప్రమాదంపై మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనిత, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం ప్రకటించారు. రాజమండ్రి నుంచి పార్తీపురం బయలుదేరింది. టైర్ పంచర్ అయ్యి ఒక టిప్పర్ ఉండడంతో డ్రైవర్ దాన్ని బ్యాక్ సైడ్ గుద్దడం ద్వారా టెంపరీ డ్రైవర్ ఉంటాడు, ఆయన స్పాట్లోనే చనిపోవడం. 2 మహిళలు కూడా అక్కడే సంఘటన దగ్గరే చనిపోవడం చాలా దురదృష్టకరం. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే దీంట్లో ప్రమాదానికి గురై ట్రీట్మెంట్ తీసుకుంటారో 1 రూపాయి కూడా వాళ్ళ చేతి నుంచి పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేసుకుంటారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందించాలని అధికారులను మంత్రి మండిపల్లి ఆదేశించారు. తుపానులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు నష్టపోకుండా ముందస్తు సాగు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి 1 రోజు ముందే గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేసింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పూజలు చేసిన తర్వాత మంత్రి కందుల దుర్గేష్ కాలువలకు నీరు వదిలారు. ప్రస్తుతం తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు నీరిచ్చినట్లు మంత్రి చెప్పారు. 15 రోజుల్లో కాలువల మరమ్మతులు పూర్తి కాగానే దశల వారీగా మిగిలిన కాలువలకు నీరిస్తామన్నారు.
పరవళ్లు తొక్కేటువంటి గోదావరమ్మ తల్లి అద్భుతంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి మనం పట్టిసీమ దగ్గర లిఫ్ట్తో పంపుతున్నటువంటి నీటి వల్ల కృష్ణానదిలో ఉన్నటువంటి ఆయకట్టును కూడా సస్యశ్యామలం చేయడానికి, ఇటు పక్కన పురుషోత్తపట్నం దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఉత్తర ఆంధ్ర కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ ఇవాళ సత్ఫలితాలను ఇస్తుంది. అందువల్ల రైతాంగం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ గొడ్డలి పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తుందని మంత్రులు మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో యువత, నిరుద్యోగులను జగన్ నట్టేట ముంచారని మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఓరవలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారం డిఎస్సీ నిర్వహించామని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రశ్నాపత్రం లీక్, డేటా లీక్, డిలీట్ అంటూ దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. ప్రశ్నాపత్రాలు దొంగిలించడం, లీక్ చేయడం జగన్ కు బాగా తెలుసని కౌంటర్ ఇచ్చారు. సిబిఐ అంటే తెలుసా? సిబిఐ చట్టాలంటే గౌరవం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఈ వేదిక మీద ఉన్న ఎంప్లాయీస్ అడగండి, మరి టీచర్స్ అడగండి. సుమారుగా 2 లక్షల పైగా ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. నేను జగన్ వస్తే జాబ్ వస్తుంది అని ఆ రోజు చెప్పారు. జగన్ వస్తే జాబ్ రాలా, జగన్ వస్తే చావు వచ్చింది. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారు. నీకు చాదనైతే, నీకు దమ్ముంటే ఏ ఒక్కటైనా నిరూపిస్తే నీకు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఈ యువత పైన నమ్మకం ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మీరు ఏదో ఒకటి డైవర్ట్ చేయాలా. మరి డైనమిక్ లీడర్, విద్య విలువ తెలిసిన వ్యక్తి, ఈ రోజు పరిశ్రమల సృష్టికర్త మరి నారా లోకేష్ బాబు గారు మన ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించడంతో మైండ్ దొబ్బి జగన్మోహన్ రెడ్డి గారికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా డిఎస్సీ జరిగింది. ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం, మెగా డిఎస్సీ ఇచ్చాం, మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. నువ్వేం చేసావు? సిపిఎస్ వారానికి రద్దు, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నావు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు. మరి మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం జాబ్స్ ఇస్తానన్నావు, జీతాలు కూడా ఇవ్వలేదు. వీళ్ళంతా వైన్ షాపులు కాడ పనిచేశారు. నువ్వు మాట్లాడతావా టీచర్ల గురించి, డిఎస్సీల గురించి? దాని అర్థమే నీకు తెలియదు. నీ పార్టీ అయిపోయింది. డైవర్షన్ పాలిటిక్స్ నీ గత్యంతం. ప్రజలు క్లారిటీగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తుంది. మెగా డిఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని 2025 నియామక ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. వదంతుల్ని నమ్మవద్దంటూ స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధించిన పలువురు ఉపాధ్యాయులు వీడియోలు విడుదల చేశారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. ప్రతిభావంతులే డిఎస్సీలో ఎంపికయ్యారని స్పష్టం చేశారు. ఏ క్రీడల్లో తమకు ప్రావీణ్యం ఉందో, జాతీయ స్థాయిలో ఎప్పుడు ఆడామో ఆ వివరాలు తెలియజేశారు. 2025 మెగా డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో టీచర్ జాబ్ వచ్చింది. నేను జాతీయ స్థాయిలో సీనియర్ ఉమెన్స్ విభాగంలో ఖోఖో ఆడాను. నేను ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ మెరిట్ ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం నాకు టీచర్ జాబ్ ఇచ్చింది. గత కొన్ని రోజుల నుంచి డిఎస్సీ అనేది అసత్య ప్రసారాలు జరుగుతున్నాయి. అవన్నీ కరెక్ట్ కాదండి. స్పోర్ట్స్ కోటా 3 అంచెల విధానంలో శాప్ వారు అత్యంత పారదర్శకంగా నిర్వహించి రిజర్వేషన్ 3% స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇచ్చి ఈ పోస్టులు తీశారండి. నేను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ని. సో చాలా మంది ఇది బోగస్ అని అంటున్నారు. ఇది అలాంటిదేమి కాదు సార్. చాలా జెన్యూన్ గా జరిగింది. మేము ఎటువంటి ప్రలోభాలకు లోబడలేదు సార్. మాలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ ని గుర్తించి ఈ ప్రభుత్వం మాకు చాలా మంచి పెద్ద అవకాశం ఇచ్చింది సార్. వాళ్ళు ఒక 2-3 టైమ్స్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో అనేది నేమ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వస్తున్నాయి కదా ప్రెసెంట్ రూమర్స్, డబ్బులు తీసుకుని ఇచ్చారు పోస్ట్ ఇలా అని. అదంతా అబద్ధం అండి. నా గేమ్ వచ్చి తైక్వాండో. నేను నేషనల్ గేమ్స్ ఆడాను. దానికి జెన్యూనిటీ మొత్తం తీసుకున్న తర్వాతే నాకు ఈ స్పోర్ట్స్ మెరిట్ ఇచ్చారండి. వెరిఫై చేసే దాంట్లో ఎటువంటి అవాంతరాలు జరగలేదు. అంతా ఫెయిర్ గానే జరిగిందండి. కొంతమంది ఈ డిఎస్సి దగా డిఎస్సి అని చెప్పేసి నోటీసులు పెడుతున్నారు. మాకు జెన్యూన్ గానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. మా కష్టం ఫలితంగానే మాకు ఈ ఉద్యోగం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మండిపోతున్న వేళ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. క్రమం తప్పకుండా నీళ్లు తాగాలన్నారు. 134వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని వాతావరణ శాఖ జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో ఎండల నుంచి ఉపశమనం కోసం తాగే పానీయాల గురించి ప్రధాని ప్రస్తావించారు.
మజ్జిగ, షర్బత్, బేల్ రపన పానీయాలను తాగాలని ప్రజలకు సూచించారు. మామిడి గురించి కూడా ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేసవి కాలంలో మామిడి పండ్ల గురించి మాట్లాడుకోని ఇల్లు ఉండదన్నారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన మామిడి రకం ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో బంగినపల్లి, తోతాపురి, నీలం, మల్గోవా రకాలు లభిస్తాయన్నారు. ఇటీవల జార్ఖండ్లో ముగిసిన అథ్లెటిక్స్ గురించి ప్రస్తావించిన మోదీ 4 విభాగాల్లో క్రీడాకారులు రికార్డులు సృష్టించారని తెలిపారు. 100 మీటర్ల పరుగులో గుర్వీందర్, అనిమేష్ రికార్డులు సృష్టించారని వెల్లడించారు. इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं. हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है. कहीं मटके का पानी निकल आता है. देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है. और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న 9 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై బాంద్రా పరిధిలో ఉన్న గరీబ్ నగర్ లో ఇటీవల జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేతలకు ప్రతీకారంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. గరీబ్ నగర్ ప్రాంతంలోని రైల్వే స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలు, ఓ ప్రార్థనా స్థలాన్ని ఇటీవల భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. అందుకు ప్రతీకారంగా భద్రతా దళాలు హిందూ సమాజంపై దాడులు చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్ర వెనుక ఐఎస్ఐతో పాటు ఓ అండర్ వరల్డ్ డాన్ ప్రధాన అనుచరుడు ఉన్నట్లు చెప్పారు. నిందితులు గరీబ్ నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించడంతో పాటు అక్కడి ఫోటోలు, వీడియోలను పాక్ హ్యాండర్లకు చేరవేసినట్లు నిర్ధారించారు. అత్యంత రద్దీగా ఉండే దాదర్ రైల్వే స్టేషన్పై దాడికి కుట్ర చేసినట్లు చెప్పారు. ఆయుధాలు, నిధులు సమకూర్చేందుకు ఓ విదేశీయుడిని రంగంలోకి దించినట్లు తెలిపారు. కేవలం ముంబైలోనే కాకుండా ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్లోనూ దాడులకు పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సరికొత్త కుట్రకు తెరలేపింది. కశ్మీర్ లోయలో ఉన్న ఓవర్ గ్రౌండ్ వర్కర్లు జాతీయ పార్టీలో చేరాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి ఐఎస్ఐ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు వెల్లడించారు. ఇటీవల శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేసిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లను విచారించగా ఈ విషయం బయటపడిందన్నారు. కొందరు ఇప్పటికే కొన్ని జాతీయ పార్టీల్లో చేరారని చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు, రవాణాకు సాయం అందించే ఓవర్ గ్రౌండ్ వర్కర్లను రాజకీయ పార్టీలోకి పంపించడం ద్వారా భద్రతా బలగాల నుంచి వారిని రక్షించాలన్నది ఐఎస్ఐ వ్యూహమని అధికారులు తెలిపారు. భద్రతా బలగాల పటిష్ట నిఘాతో ఉగ్రవాద గ్రూపులకు స్థానికంగా మద్దతు తగ్గడంతో ఐఎస్ఐ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. భద్రతా బలగాలు సోదాలు నిర్వహించే సమయంలో పట్టుబడకుండా ఓవర్ గ్రౌండ్ వర్కర్లు రాజకీయ పార్టీల ప్రాథమిక సభ్యత్వ కార్డులు చూపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్లోకి పాక్ ఉద్దేశపూర్వకంగా సెల్ సిగ్నల్స్ ను పంపుతోందని భద్రతా అధికారులు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ భారీగా టెలికాం టవర్లను నిర్మించిందని చెప్పారు. ఈ టవర్ల సిగ్నళ్లు జమ్మూలోని పలు జైళ్ల వరకు చేరుతున్నాయని తెలిపారు. భారత్, నేపాల్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది. 2 దేశాల మధ్య సరిహద్దు వివాదాలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోనున్నట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా తెలిపారు. కాలాపాని, లిపులేక్, లింపుయాతురా ప్రాంతాలపై భారత్, నేపాల్ మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూభాగాలు తమవని నేపాల్ వాదిస్తుండగా కాదని భారత్ అంటోంది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ చెబుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన బాలేంద్ర షా సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు భారత్కు ఓ సందేశం పంపామన్నారు. దానికి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో కాకుండా చారిత్రక ఆధారాల ప్రకారం పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా భారత్, అమెరికా మధ్య చర్చలకు సర్వం సిద్దమైంది. అమెరికా బృందం 4 రోజుల పర్యటన కోసం రేపు ఢిల్లీకి చేరుకోనుంది.
అమెరికా బృందానికి బ్రెండన్ లించ్ నేతృత్వం వహించనుండగా భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ సారథ్యం వహిస్తారు. మధ్యంతర వాణిజ్య ఒప్పంద వివరాలను ఖరారు చేయడంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. ఫిబ్రవరి 7న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను ఖరారు చేస్తూ భారత్, అమెరికా సంయుక్త ప్రకటన చేశాయి. ఫిబ్రవరి 20న ట్రంప్ సర్కార్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సందిగ్ధంలో పడింది. ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా తుది ఒప్పందం ఖరారు కాలేదు. ముసాయిదా వాణిజ్య ఒప్పందంతో పోలిస్తే తుది ఒప్పందంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. పలు ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని భారత్ పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్య ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు. ఏ ఒప్పందమైనా అణ్వాయుధాలు ఉండవనే హామీతోనే జరగాలని ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒక గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామన్న ఆయన కుదరకపోతే సైనిక పరంగా ఈ అంశాన్ని ముగించేస్తామన్నారు. వెనిజులా సహా గతంలో జరిగిన సైనిక చర్యలను గుర్తు చేసిన ట్రంప్ వాటిని ఒక్కరోజు విజయాలుగా అభివర్ణించారు. సంతృప్తికరమైన ఒప్పందం కుదిరితే సైనిక చర్యల వైపు వెళ్లకూడదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒప్పందం కుదిరిన వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవాల్సి ఉంటుందన్నారు. అణ్వాయుధాలు వదిలేసేందుకు ఇరాన్ అంగీకరించిందన్నారు. ఇరాన్తో చర్చలను కఠినమైన ప్రక్రియగా ట్రంప్ అభివర్ణించారు. దీనికి చాలా సమయం పడుతుందన్నారు. తనకు ఎలాంటి తొందర లేదన్నారు. తొందరపడితే మంచి ఒప్పందాన్ని కుదుర్చుకోలేమన్నారు. సిచ్యువేషన్ రూమ్ లో అమెరికా రక్షణ శాఖ ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్ ఇరాన్తో ప్రతిపాదిత శాంతి ఒప్పందంలో పలు సవరణలు కోరారని సీనియర్ అధికారి చెప్పారని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. అమెరికన్ F-15 యుద్ధ విమానాన్ని చైనా ఆయుధాలతోనే గత నెలలో ఇరాన్ కూల్చినట్లు తెలుస్తుంది. భుజంపై ధరించే చైనా తయారీ మిసైల్ గన్స్ తోనే ఇరాన్ సైనికుడు కూల్చినట్లు వెల్లడించింది. చైనా అందజేసిన స్టెల్త్ విమాన సాంకేతికత, దీర్ఘశ్రేణి రాడార్ వ్యవస్థలతోనే అమెరికన్ యుద్ధ విమానాలను ఇరాన్ గుర్తించిందని అమెరికా అధికారులు తెలిపారు. కొన్ని దశాబ్దాల తర్వాత తమ ఫైటర్ జెట్ను ఒక శత్రు దేశం కూల్చడం అమెరికాను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఆ కూల్చివేత తర్వాత తమ పైలట్ ఇరాన్ భూభాగంలో గల్లంతవడం అమెరికాను ముప్పుతిప్పలు పెట్టింది. 36 గంటల తర్వాత ఆ పైలట్ ను అమెరికా సైన్యం రక్షించింది. ఆ ఆయుధాలను ఇరాన్ కు చైనా ఎప్పుడు అందజేసిందో ఇంకా అమెరికా అధికారులకు తెలియరాలేదని అమెరికన్ మీడియా తెలిపింది. మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ఇరాన్ కు అందించాలనే యోచనలో చైనా ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో 4గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి సేకరించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా జరిపిన గాలింపు తర్వాత ఈ అరెస్టులు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్పూర్లో శనివారం పర్యటించిన అభిషేక్ బెనర్జీపై కొందరు రాళ్లు, గుడ్లు విసిరారు. ఎన్నికల అనంతరం హింసాకాండలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఆయనపై దాడి జరిగింది. గుంపులోని కొందరు వ్యక్తులు బెనర్జీని కొట్టేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు తనను చంపేందుకు యత్నించారని అభిషేక్ ఆరోపించారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అభిషేక్ బెనర్జీ లేదా తృణమూల్ కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయనందున పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశారని ఒక అధికారి తెలిపారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన మరొక ముందే ఆ పార్టీకి చెందిన మరో ఎంపీపై దాడి జరిగింది. బీజేపీ శ్రేణులు తనపై మూకదాడికి పాల్పడ్డాయని ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ఈ దాడిలో తన తలకు గాయాలయ్యాయని చెప్పారు. హుగ్లీ జిల్లాలో టీఎంసీకి చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో కలిసి చండితల పోలీస్ స్టేషన్ కు కళ్యాణ్ బెనర్జీ వెళ్లారు. పిఎస్ బయట స్థానికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. దొంగ దొంగ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొందరు తన తలపై బలంగా దాడి చేశారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటన వెనుక బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. బీజేపీ ప్రేరేపిత దాడులకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ పీఎస్ ఎదుట ధర్నాకు దిగారు. అక్కడ జిల్లా యంత్రాంగం అదనపు బలగాలను మోహరించింది. కళ్యాణ్ బెనర్జీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. టీఎంసీ నేతలపై స్థానికంగా ఉన్న ఆగ్రహానికి ఈ ఘటన నిదర్శనమని పేర్కొంది. এই মুহূর্তে দেখতে পাচ্ছেন একেবারে কল্যাণ বন্দ্যোপাধ্যায় শুয়ে পড়েছেন। কল্যাণ বন্দ্যোপাধ্যায়কে মারা হয়েছে।